అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో 13వ పాఠ్యాంశమైన ఆతిథ్యం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ను చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, అతిథులకు మీరు ఎలా మర్యాద చేస్తారో రాయండి. తర్వాత రెండవ ప్రశ్న, పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు నేను ఆ వీడియోస్ను అప్లోడ్ చేస్తాను. ఏమైతే కొంచెం పని ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఆలస్యం అయితే కావచ్చు. ఖచ్చితంగా మీకు కావాల్సినది అయితే నేను అందజేస్తాను. ఇది కంటిన్యూషన్ అమ్మా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను కొద్దండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత మూడవ ప్రశ్న, కపోతము వేటగాని మధ్య జరిగిన సంభాషణను రాయండి. కపోతానికి వేటగానికి మధ్య జరిగిన సంభాషణ. తర్వాత నాలుగవ ప్రశ్న, జంతువులు పక్షుల సంభాషణకు కృషి చేస్తున్న వారిని ప్రశంసిస్తూ రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. మీరు చేసుకునే ఒక లైక్ అండ్ మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ అని నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. భాషాంశాలు పదజాలమమ్మ. వృధులు అంటే పండితులు, విహంగం అంటే పక్షి, శోకం అంటే దుఃఖము, తర్వాత కృతకృతము అంటే సఫలం. క్రింది పదాలను సరైన నానార్థాలతో జతపరచండి. అంగం అంటే అవయవం భాగం శరీరం, విహంగం అంటే పక్షి బాణం మబ్బు, శ్రేయం అంటే ధర్మం శుభం మోక్షం, శిఖ అంటే సిగ కిరణం మంట, కీడు అంటే అపకారం మాలిన్యం తప్పు. క్రింది ప్రకృతి వికృతులను జతపరిచి రాయండి. త్యాగం అంటే త్యాగం, యముడు అంటే జముడు, గుణము అంటే గుణము, సుగము అంటే సుఖము. క్రింది పదాలకు ఉత్పత్తార్థాలను రాయండి. అతిథి అంటే తిథి నియమం లేకుండా వచ్చేవాడు అగంతకుడు. మహీరుహము అంటే భూమి నుండి పుట్టినది వృక్షము, శరీరం అంటే నశించున్నది దేహము, పక్షి అంటే పక్షులను కనది పురుగు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి. ధన్యవాదాలు.